హైదరాబాద్ లో ఆషాఢ బోనాల జాతర ఘనంగా జరుగుతోంది. పాత బస్తీలోని లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయంలో రాత్రి సమయంలో కూడా బోనాలు సమర్పిస్తున్నారు భక్తులు. నైవేద్యాలను అమ్మవారికి సమర్పిస్తున్నారు. లాల్ దర్వాజా మహంకాళి అమ్మవారి ఆలయం నుంచి మరింత సమాచారం అజయ్ శ్రవణ్ అందిస్తారు. లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి ఆలయం వద్ద భక్తుల కోలాహలం ఇంకా కంటిన్యూ అవుతుంది. ఉదయం ఎట్లాంటి దృశ్యాలు కనిపించాయో అంతకన్నా ఎక్కువ భక్తులకు సంబంధించినటువంటి సందడి కోలాహలం కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అమ్మవారి ఆలయం ముంగల మనము గమనిస్తే మహిళలు చాలా మంది క్యూ లైన్ లో వేచి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా మెల్లిమెల్లిగా లోపలికి పంపిస్తున్నటువంటి దృశ్యాలు మనము చూడొచ్చు. అయితే ఇక్కడ నుంచి అంటే ఎవరైనా విఐపీలు వస్తే వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి పంపిస్తున్నారు. సో ఆ గేట్లు పూర్తి స్థాయిలో క్లోజ్ చేశారు. ఎందుకంటే భక్తులకు సంబంధించినటువంటి క్యూ లైన్ చాలా పెరిగింది. బోనాలు కూడా తీసుకొని మహిళలు కూడా వస్తున్నారు కాబట్టి ఈ మొత్తం కూడా క్లోజ్ చేశారు. మనం దూరం ఈ క్యూ లైన్ మొత్తం చూడొచ్చు. కంప్లీట్గా మహిళలతో నిండిపోయి ఉన్నటువంటి పరిస్థితి ఉన్నది. రెండు వైపులా కూడా క్యూ లైన్లు పూర్తి స్థాయిలో ఫుల్ అయిపోయి ఉన్నాయి. ఇది కాకుండా మరి కాసేపట్లో ఒక మనం వేదిక కనిపిస్తుంది కదా, ఆ వేదిక మీద లోక కళ్యాణం కోసం శాంతి కళ్యాణం పూజ చేయబోతున్నాం అనేది లాల్ దర్వాజా శ్రీ సింహవాహిని మహంకాళి అమ్మవారి ఆలయంకి సంబంధించినటువంటి కమిటీ సభ్యులు కొద్దిసేపటి క్రితమే చెప్పారు. అది మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. మొత్తం విఐపి మూమెంట్ ఇప్పటి వరకు విఐపి మూమెంట్ ఉండే ఆల్మోస్ట్ అందరు విఐపీలు వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. దాని తర్వాత భక్తులు ఎవరైతే అమ్మవారి ఆలయంకి వచ్చి దర్శించుకునేందుకు వస్తున్నారో వాళ్ళందరికీ తొందరగా పంపించేటువంటి ప్రయత్నము ఆ ప్రక్రియ జరుగుతూనే ఉంది. ఒకవైపు టాస్క్ ఫోర్స్ పోలీసులు, లా అండ్ ఆర్డర్ పోలీసులు, ఇతర వింగ్స్ జిహెచ్ఎంసీ కావచ్చు, వాటర్ బోర్డు కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి ఏర్పాటు వాళ్ళు చేశారు. అండ్ పోలీసులు వాళ్ళు చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నటువంటి దృశ్యాలు మనము గమనించవచ్చు. జనాలు టైం గడుస్తున్న కొద్దీ ఎక్కువ అవుతున్నారు కాబట్టి తొందరగా భక్తులను ఆలయం లోపలికి పంపిస్తే వాళ్ళు దర్శనం చేసుకొని మళ్ళా తిరిగి తొందరగా బయటికి రావాల్సిందిగా కూడా భక్తులను కూడా విజ్ఞప్తి చేస్తున్నటువంటి దృశ్యాలు కనిపిస్తూ ఉన్నాయి. చాలా మంది మహిళలు ఇది ఆలయంకి సంబంధించినటువంటి ముందు భాగం అంటే ముంగల ఏ విధమైనటువంటి ఏర్పాటు చేశారో వైపు చూడొచ్చు. అక్కడ ఎంట్రీ దగ్గర కూడా ప్రతి ఒక్కరిని చెక్ చేసి లోపలికి పంపిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. మరోవైపు ఇంత పెద్ద మొత్తంలో జనం వస్తున్నారు, ఇంత పెద్ద మొత్తంలో భక్తులు వస్తారు కాబట్టి షీ టీమ్స్కి సంబంధించి ఇతర వింగ్స్ కూడా ప్రత్యేకమైనటువంటి బ్యానర్లు, దాంతోపాటు చైన్ స్నాచర్స్ ఉంటారు, జాగ్రత్త అనేటువంటి బ్యానర్లు, ఇట్లా అన్ని విధాలుగా పోలీసులు తమకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేశారని చెప్పుకోవచ్చు. ఉదయం నుంచి కూడా జనంకి సంబంధించినటువంటి తాకిడి కొనసాగుతుంది. ఇప్పటివరకు అయితే ఎట్లాంటి ఇబ్బందులు అయితే కలగలేదు అనేది మనకి ఉన్నటువంటి సమాచారం. ఓవరాల్గా ఓల్డ్ సిటీలో సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర భక్తులకు సంబంధించినటువంటి కోలాహలం ఆ సందడి కంటిన్యూ అవుతుంది. లక్షల మంది భక్తులు దర్శించుకొని ఉండొచ్చు అనేది మనం ఇక్కడ నుంచి చూసిన తర్వాత మనకు ఒక అంచనా అయితే అందుతుంది. తగిన ఏర్పాట్లు అయితే అన్ని శాఖలకు సంబంధించిన వాళ్ళు చేశారు. మరి కాసేపట్లో లోక కళ్యాణంకి సంబంధించిన పూజ కూడా ఉంది అనేది ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు చెప్పే ప్రయత్నం చేశారు. అర్ధరాత్రి 12 గంటల వరకు కూడా ఈ విధమైనటువంటి భక్తుల సందడి కోలాహలం కంటిన్యూ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా ఆలయ కమిటీకి సంబంధించిన వాళ్ళు కానీ పోలీసులు కానీ చెప్తున్నారు. ఇది ప్రస్తుతం సింహవాహిని అమ్మవారి ఆలయం దగ్గర ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో శ్రవణ్, V6 న్యూస్, సింహవాహిని అమ్మవారి ఆలయం, లాల్ దర్వాజా నుంచి.